పుట్టపర్తి రథోత్సవంలో ఊరేగింపు వైభవంగా బాబా శత జయంత్యుత్సవాలు ప్రారంభం. నేడు పాల్గొన్న ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు. శ్రీ సత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి ప్రశాంత నిలయంలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చారణలు, వేల మంది భక్తుల సాయినామ స్మరణ నడుమ వెండి రథోత్సవం నేత్రపరంగా సాగిన 9.2 కిలోల బంగారంతో సిద్ధం చేసిన సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని 31.8 అడుగులు ఎత్తున వెండి రథంతో ప్రతిష్ఠించి పట్టణ వీధుల్లో ఊరేగించారు. రథం తయారీలో 180 కిలోల వెండిని పూతగా కిలో బంగారాన్ని వినియోగించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో 32 పేజీల బుక్లెట్, ప్రథమ సంవత్సరంలో ప్రశ్నాపత్రాల మోడల్ మార్పుతో పేజీల పెంపు, వృక్ష జంతు శాస్త్రాలకు వేరువేరుగా 24 పేజీల సమాధాన పత్రాలు, సైన్స్ సబ్జెక్టులో 29 మార్కులకి ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో మొదటి సంవత్సరం విద్యార్థులకు 32 పేజీల సమాధాన పత్రాలు బుక్లెట్ ఇవ్వబోతున్నారు. ఏడాది ఫస్ట్ ఇయర్లో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ను అమలు చేయడంతో పాటు ప్రశ్నాపత్రాలు మార్చారు. తొలిసారి 1 మార్కు ప్రశ్నలు ప్రవేశపెట్టారు. ఫలితంగా ప్రశ్నల సంఖ్య పెరిగింది. గణితంలో గతంలో 150 మార్కులకు 2 పేపర్లు ఉండగా ఈసారి 100 మార్కులకు ఒకటే పేపర్ తీసుకొచ్చారు. భౌతిక రసాయన శాస్త్రాల సబ్జెక్టులో 85 మార్కులకు పరీక్ష ఉండదు. దీంతో సమాధానాలు బుక్లెట్ పేజీలు పెంచారు. ఇప్పటిదాకా 24 పేజీలు బుక్లెట్ ఉండగా ఇక నుంచి 32 పేజీలు ఇస్తారు. గణిత, భౌతిక రసాయన శాస్త్రాలు, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజనీతి, కామర్సులకు 32 పేజీలు బుక్లెట్ ఉంటుంది. జీవశాస్త్రం, వృక్షశాస్త్రానికి 24 పేజీలు, జంతుశాస్త్రానికి 24 పేజీలు చొప్పున 2 బుక్లెట్లు ఇస్తారు. ప్రశ్నపత్రంలో ఏబీ సెక్షన్లుగా విడిగా వృక్ష జంతు శాస్త్రాల ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు జవాబులు విడివిడిగా బుక్లెట్లో రాయాలి. మిగతా సబ్జెక్టులు గతంలో మాదిరిగానే 24 పేజీలు బుక్లెట్ ఇస్తారన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే ఏ రోజు